కొంచెం కాలు ఎలా పెట్టు బ్రో అల్లగా ఎలా పెట్టు ముందుకు ఎలా పెట్టు. సో హాయ్ గైస్, మీరు ముందు వీడియోలో చూసినట్టే ఈ ట్రిప్ మొత్తం 2 days ఉంటుంది. బొబ్బుల నుంచి అరకు, అరకు నుంచి వంజంగి. ఈ డే 1 అంతా బొబ్బుల నుంచి అరకు, అరకులో లోకల్ ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తాము. ఈ వీడియో అంతా ఇంక ఇదే ఉంటుంది. డే 2 అంతా వంజంగి, బొర్రా క్రేవ్స్, వుడెన్ బ్రిడ్జ్ గురించి ఉంటుంది. అసలు ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇన్స్టాగ్రామ్లో మేము పోస్ట్ పెడదాం అనుకున్నప్పుడు కూడా ఎలా రియాక్ట్ అవుతారో ఏముంటుందో అని చెప్పి ఈ మిక్స్డ్ థాట్స్తో ఉన్నాం. కానీ నిజంగా మీరు చూపించిన ఇంట్రెస్ట్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ నిజంగా మీరు చూపెట్టిన ఇంట్రెస్ట్కి అయితే మాత్రం నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఇంక ఈ వీడియో అంతా మీకు నచ్చుతుందనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. హోప్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గుడి ఇంకా రామభద్రపురంకి ముందు అంబర్ గుడి. మేము ఏ ట్రిప్ స్టార్ట్ చేసినా ఎక్కడి నుంచే మొక్కుని వెళ్తాం, అంతా మంచి జరుగుతుందని. ఇప్పుడైతే సాలూరు ఎంటర్ అయిపోయాం. ఈ రైట్ సైడ్ వెళ్తే డియోమలి షార్ట్ కట్. లాస్ట్ టైం డియోమలి వీడియో కూడా చెప్పాను. ఈ రైట్ సైడ్ వెళ్తే డియోమలికి కొంచెం 80 kilometers లోపు వెళ్ళిపోవచ్చు. ఇలా స్ట్రైట్కి వెళ్తే సుంకుమేద నుంచి అయితే 110, 120 వరకు వస్తుంది. కానీ ప్యూర్ హైవే ఇది. ఒకప్పుడు మన షాపు, ఇప్పుడు లేదనుకోండి, అది వేరే విషయం. ఇంకా మనం స్ట్రైట్కి వెళ్తే సుంకు వస్తుంది. సుంకు ముందు ఒక గుడి ఉంటుంది, మళ్ళీ అమ్మది. అక్కడ దగ్గర మొక్కుంటాం. అక్కడ మళ్ళీ మిగతా వీడియో చూద్దాం. సుంక ముందు అమ్మవారి గుడి అన్నాం కదా, ఇదే. ప్రతి లారీ డ్రైవర్ కూడా ఇక్కడ ఆగి మొక్కుంటారు. అది కూడా మంచి జరుగుతుంది. ఇక్కడ కూడా ఇంకా మొక్కుకొని మనం వీళ్ళంత దానికి స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ సుంక ఘాటి అయితే ఎక్సాం. ఇంకా ఇక్కడ నుంచి ట్రిప్ స్టార్ట్ అవుతుంది. ఇంక ఈ రోడ్లు చూస్తే మోటో జీపీ ఏదో ట్రాక్లా గుర్తొస్తుంది. కానీ కొండ కాబట్టి ఎక్కువ ఎక్స్ట్రా చేయకూడదు. ఏదైతే మళ్ళీ కిందకి స్పీడ్ దిగిపోతాం కాబట్టి అలాగే స్పీడ్గా కాకుండా నార్మల్ స్పీడ్కి వెళ్దాం. మొన్న న్యూస్లో పెట్టే బస్సు కాలిపోయిందని చెప్పాను. ఏ బస్సు లాగా ఉంది, ఇంక ఇప్పటికి ఎక్కడే ఉంది ఈ బస్సు. చాలా బాగా కాలిపోయింది తప్ప. ఇక్కడ ఇలాగ రూట్ వస్తుంది. స్ట్రైట్కి వెళ్తే డియోమలి, లెఫ్ట్ సైడ్కి వెళ్తే అరకుకి వెళ్తాం. ఈ లెఫ్ట్ సైడ్ తిరగాలి. తిరగకపోతే ఇంకా డియోమలి, జైపూర్, ఇంకా ఎటో వెళ్తుంటాం. అరకు స్పెషాలిటీ ఏంటంటే ప్రతి టర్నింగ్ దగ్గర వ్యూ చాలా బాగుంటుంది. పొలాలు, ఈ పనోరమిక్ వ్యూస్, కొండలు చాలా బాగుంటాయి. రూట్ కూడా ఎంజాయ్ చేస్తాం. అది అరకు స్పెషాలిటీ. ముందు వ్యూ చూడండి. ఈ బ్రిడ్జ్, రోడ్డు ఎంత బాగుందో. ఇది రైల్వే ట్రాకా లేకపోతే ఏదైనా వేరే నేషనల్ హైవే రూట్ ఏమో తెలియదు, కానీ భలే ఉంది. కన్నా ముందు ఈ రోడ్స్ ఎంత బాగున్నాయో. ఒకసారి నుంచి పొలాలు, కొండలు, ఇంకోసారి గ్రీనరీ, ఇంకోసారి రెడ్ కలర్ రోడ్స్. ఇలాగా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కలర్స్. ఎలా ఉంది రాకే? 3 రివ్యూ చెప్పు. బొక్క బొక్కేదా స్టార్టింగ్ నుంచి ఏం తినలేదు. అందుకే ఇక్కడ సైడ్ నూడిల్స్ ఉంటే ఆగి తింటున్నాను. నూడిల్స్ అయితే నిజంగా బాగున్నాయి. ఇంకెక్కడి నుంచి అయితే అరకుకి హార్డ్లీ 6 to 8 kilometers ఉంది. వెళ్ళిపోగానే ఇంకా అక్కడ రూమ్స్ అవి చూసుకోవాలి.
వరకైతే వచ్చాం. ఇక్కడ ప్రెజెంట్ మనం అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఒకరు జాబ్ చేస్తున్నారు అనుకున్నా. అతనికైతే కొంచెం రూమ్లో బాగా తెలుస్తాయి కదా అని అతని కోసం వెయిట్ చేస్తున్నాం. రూమ్ ఎలాగుంది రాకే? బుర్రపాడు చిక్కిరి చిక్కిరి. ఇదే మనం ఉంటున్న రూము. సన్ రైజ్ రిసార్ట్ అరకు నుంచి 2 to 3 కిలోమీటర్స్ బయట ఉంది. మనం బొల్లు ఇక్కడే బయట పార్కింగ్ పెట్టాం. ఇంక లోన్కి వెళ్ళి రూమ్ ఎలా ఉంటుంది చూద్దాం. ఇంక ఇవే ఇక్కడ ఉన్న రూమ్స్. నా బ్యాక్ సైడ్ కూడా ఇంకా రూమ్స్ ఉన్నాయి. ఇంకా ముందుకెళ్తే ఈ బయట ఫైర్ క్యాంప్ అది వేస్తారు. మనం ఇక్కడ రైట్ సైడ్ ఈ రూమ్ తీసుకున్నాం, ఎందుకంటే ఫైర్ క్యాంప్ దగ్గర ఉంటుందని రాత్రి. అలాగే తెల్లారి లెగ్గానే డోర్ తీసి బయటకు చూస్తే వ్యూ కూడా బాగుంటుందని ఈ వ్యూకి దగ్గరలో ఉన్న రూమ్ అయితే తీసుకున్నాం. ఇది కూడా ఇక్కడే ఫైర్ క్యాంప్ అని అయితే వేస్తారు. బయట కూడా వాష్రూమ్ ఒకటి ఉంది. ఇంక ఇది ఆల్మోస్ట్ కొండల దగ్గర ఉన్నట్టే బాగుంటుంది. తెల్లారి ఫాగు గట్ట అంతా పడి ఇక్కడైతే. మనం కొంచెం ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకుని అయితే ప్రజెంట్ ఇప్పుడు మనం ట్రైబల్ మ్యూజియం దగ్గరికి వచ్చాం. లోన్కి వెళ్ళి ట్రైబల్ మ్యూజియం చూద్దాం. ఇంక ఇవే లోన్ ఉన్న యాక్టివిటీస్ అన్నీ. ఇప్పుడు నైట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు బాగోదు, మార్నింగ్ అయితే బాగుంటుంది. లోన్ కూడా చూపిస్తాను ఈ యాక్టివిటీస్ ఎక్కడ ఉన్నాయో కూడా. ఇంకా అటుపక్కే టికెట్ గట్ట అంతా తీసుకోవాలి. మంచి అడల్ట్ అయితే 60 రూపీస్, చైల్డ్ అయితే 30 రూపీస్. ఇంక ఇదిదా లోన్ హైలైట్. ఇవి మీకు చూపిస్తాను, చాలా బాగుంటాయి. ఇవి మాత్రం మిస్ అవ్వకూడదు ట్రైబల్ మ్యూజియంకి వచ్చినప్పుడు. ఇంక ఇక్కడే పెడల్ బోటింగ్ ఈ వాటర్లోనే. మరి మాకు ఇంట్రెస్ట్ లేక పెడల్ బోటింగ్ అవి మేము ట్రై చేయలేదు. ఇందాక యాక్టివిటీస్ చూపిస్తున్నాం కదా, అది ఇవే. పైప్ లైన్, పిరమిడ్ వాక్, వాల్ క్లైంబింగ్ అవన్నీ ఇక్కడే ఉంటాయి. ఇదిగోండి ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఉంటుంది మొత్తం. ప్రజెంట్ ఇక్కడ లైట్ మంచు పడుతుంది. ఈ చెట్లు, చీకటి, మంచు చాలా బాగుంది. వీడియోలో అయితే అంతగా కనబడట్లేదు, కానీ లైవ్లో చాలా బాగుంది. అప్పుడులో జబ్బులకి గట్ట ఎలాగా వేసేవారు, ఆకులతోని గట్ట అవన్నీ చెప్తే అవన్నీ ఇక్కడ బొమ్మ రూపంలో పెట్టారు. బాగుంటుందని పార్కు గడ్డది అంతా. మరి చాలా ఈ రోజుకి రేపు అసలే ఫుల్ టాస్క్లో ఉన్నాయి, మళ్ళీ కొత్త టాస్క్ యాడ్ చేయొద్దు. వేడిచ్చేద్దే మన మధ్యలో పవన్ కళ్యాణ్ అలా చెప్తాను. 360 తెచ్చినా బాగున్నాయి. చెప్తాను, దీన్ని 360 చేయిస్తాను. దీన్నే 360 చేయిస్తాను రా. టేకింగ్ వీడియో జస్ట్ वीडियो में फोटो चाहिए आपको? వీడియో. ఇంకా అబ్బాయి మిగిలిపోయాడు. కొంచెం కాలు ఎలా పెట్టు రాళ్ళగా. ఎలా పెట్టు, ముందుకు ఎలా పెట్టు, ఆవిడ బాగుంటుంది. అక్కడ నుంచి కొంచెం రైట్ సైడ్ వస్తే ఈ లోన్ మళ్ళీ మ్యూజియం లాగా ఉంటుంది. ఈ మ్యూజియం ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఎలా ఉండేవారు, వాళ్ళు ఏ రకం జ్యువెలరీ వాడేవారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఉంటుంది, అవన్నీ ఇక్కడ ఫోటో రూపంలో. అలాగే కొన్ని జ్యువెలరీస్ అనేది ఇక్కడ మ్యూజియంలో గ్లాస్లోనే పెట్టారు మొత్తం. ఇప్పుడు మీరు అవన్నీ
ఇంకొంచెం పక్కొస్తే మళ్ళీ ఇక్కడ లోని ఇంకో రకం మ్యూజియం ఉంటుంది. ఈ లోన్ ఏంటంటే ఇంతలో అవన్నీ ఫొటోస్ రూపం ఉంటాయి కదా, ఇవన్నీ డైరెక్ట్గా బొమ్మలు చేసినట్టు యాజ్ ఇట్ ఈజ్ మనుషుల్లాగా ఉంటాయి చూడడం దగ్గర. వాళ్ళు ఏ రకం వస్తువులు వాడారో అవన్నీ కూడాను ఇక్కడ చూపిస్తారు. చాలా బాగుంటుంది, ఒకసారి మీరు చూడండి. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే ఇది ఉంటుంది. అసలు మ్యూజియం మెయిన్ ఇదేలాగా. ఆల్మోస్ట్ ఇక్కడ కంప్లీట్గా ఈ కొండ ప్రాంతం ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్ అలాగా, ఎలా పూజలు చేసుకునేవారు, ఎలా పెళ్ళిళ్ళు చేసుకునేవారు, హంటింగ్ ఎలా చేసేవారు, ప్రతి ఒక్కటి బొమ్మల రూపంలో ఉంటుంది. ఇవైతే ఇంకా దగ్గరగా చూస్తాం. ఇదే మెయిన్, ఇది మిస్ అవ్వకూడదు కూడా మ్యూజియంకి వస్తే. ఇది మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా మీరు వీడియో చూసి ఎంజాయ్ చేయండి.
ఇంకా మ్యూజియం అంటే ఇది మ్యూజియం నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఇక్కడ కొన్ని షాపులు ఉంటాయి, చిన్న చిన్న బొమ్మలు అన్నీ నార్మల్గా ఉంటాయి, కొన్ని హ్యాండ్మేడ్ ఉంటాయి, తీసుకున్నప్పుడు తీసుకోవచ్చు. ఈ షాపులన్నీ కూడా మీకు వీడియోలో క్లియర్ పెడుతున్నాను, ఎందుకంటే ఏది మీరు మిస్ అవ్వకూడదండి. ఇక్కడ ఇదే లాస్ట్ షాప్. నెక్స్ట్ మనం చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళి చాక్లెట్ ఫ్యాక్టరీ చూద్దాం. ఇదే చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇప్పుడు మనం వెళ్ళిన ట్రైబల్ మ్యూజియంకి నుంచి ఇక్కడికి 7 to 8 kilometers ఉంటుంది. ఇంక ఇక్కడ సేమ్ అక్కడలాగా టికెట్ కూడా ఉంటుంది. అడల్ట్ 50, చైల్డ్కి అయితే 40. ఇది వీడియోలో కూడా చూపిస్తాను. ఇంకా లోనికి వేది ఇక్కడ చిన్న చిన్న యాక్టివిటీస్ ఉన్నాయి. రైట్ సైడ్ స్పీడ్ కారు తిరుగుతుంది గుద్దుకొని అలాంటివి, అంటే ఎగ్జిబిషన్ మనం చూస్తాం అలాంటివి. ఇక్కడ అన్ని మ్యాక్సిమం షాప్స్ అన్నీ ఉంటాయి. లోన్ అన్ని ప్రతి షాప్లో మ్యాక్సిమం చాక్లెట్స్ అమ్ముతుంటారు. అవి ఆల్మోస్ట్ డైరీ మిల్క్ ఏం కాకుండా తక్కువ రేట్లు అయితే ఏం లేవు, చూపిస్తాను. అలాగే చాక్లెట్ సీడ్ నుంచి చాక్లెట్ అయినంత వరకు కూడా లోన్ మొత్తం ప్రాసెస్ బొమ్మల రూపంలో ఉంటాయి. అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇంకా చాక్లెట్ సీడ్ నుంచి చాక్లెట్ చేసే ప్రాసెస్ అన్నాం కదా, ఈ లోనే ఉంటుంది చాక్లెట్ అని. ఇవన్నీ బొమ్మల రూపంలో ఉంటాయి. ఇంకా మెయిన్ లోన్ ఒకటి ఉంది, మొత్తం మెషిన్స్తో ఉన్నది కదా, కానీ దానికి వీడియో ఎలా లేదు, అందుకే మీకు చూపించలేకపోయాను. ఇక్కడైతే మాత్రం సీడ్ నుంచి మొత్తం చాక్లెట్ ఎలా ఉంటుంది లోని. ఈ ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ అని బోర్డు ఉంది కదా, మీరు పట్టించుకోవద్దు, ఎందుకంటే నేను అలాగే పట్టించుకోలేదు. ఇక్కడున్న కౌంటర్లో మనం స్టార్టింగ్ టికెట్లు తీసుకుంటాం. ఎంటర్ పాస్లో చూపిస్తే చాక్లెట్స్ ఫ్రీ ఇస్తారు, శాంపుల్స్ టైపు. ఇవి ఎవరికైనా సరే ఇస్తారు, కాకపోతే టికెట్ మీ దగ్గర ఉంచుకోవాలి. తీసుకొని స్టార్టింగ్ బయట పడిస్తే స్వాగ్ చూపెట్టి చాక్లెట్లు ఉండవు అంతే. వాళ్ళు ఇచ్చిన చాక్లెట్స్తో పాటు మేము వైట్ చాక్లెట్స్ కొనుక్కున్నాం. నా పర్సనల్ ఒపీనియన్లో టేస్ట్ అయితే మరీ అంత సూపర్ టేస్ట్ ఏం కాదు. అంటే ఈ డైరీ మిల్క్లు వీటితో కంపేర్ చేస్తే అంత సూపర్ టేస్ట్ కాదు. కానీ ఇక్కడ లోకల్లో చేస్తున్నారు, అన్ని సీడ్ నుంచి ఇక్కడే అన్ని ఫ్యాక్టరీలోనే చేస్తున్నారు అంటే అలా చూసుకుంటే మాత్రం టేస్ట్ అయితే బాగుంటుంది. ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీలో అంతే, ప్రతి షాప్లో కూడా చాక్లెట్స్ మ్యాక్సిమం అమ్ముతారు. రేట్స్ ఇవి కూడా డైరీ మిల్క్తో సమానంగా ఉన్నాయి, తక్కువ లేవు. నెక్స్ట్ మనం కాఫీ మ్యూజియంకి వెళ్ళిపోదాం.
ప్రజెంట్ మనమైతే కాఫీ మ్యూజియంకి వచ్చాం. చాక్లెట్ ఫ్యాక్టరీ నుంచి ఇది ఒక 3-4 కిలోమీటర్స్ ఉంటుంది, మరీ అంత లాంగ్ ఏం కాదు. ఇక్కడ కూడా సేమ్ ఎంట్రీ టికెట్ ఉంటుంది. అడల్ట్కి అయితే 20, చైల్డ్కి అయితే 10 రూపీస్. ఇక్కడ లోన్ కూడాను కాఫీ ఎలా చేస్తారు అవన్నీ కూడా మీకు సేమ్గా ప్రాసెస్ ఉంటాయి. లోన్ కాఫీ కూడా వీళ్ళు ఓన్ సీడ్స్తో గట్రా చేసిన పౌడర్స్తో గట్రా కాఫీ ఉంటుంది, బాగుంటుంది అంటున్నారు. అది కూడా మనం ట్రై చేద్దాం. అలాగే మీకు రేట్లు కూడా ఏ కాఫీ ఎంత ఉందో కూడా నేను లోన్ చూపిస్తాను. Day 1 shooting. Hey, ఫిక్స్డ్ ప్రైస్ ఉన్నారు కాబట్టి మనం వెళ్ళట్లే. ఏంటిది 3 hours క్రికెట్ ఆడి చేతులు కాళ్ళు ఎరగట్టుకుంటాం. మనకు అంత సాహసం మనం చేయం. ఏరా వద్దే ఇటలీలో పిజ్జా అట. ఇటలీలో పిజ్జాని ఎక్కడ తినలేదని మూస్తారేమో. కాఫీ మ్యూజియం మొత్తానికి ఇదే మెయిన్ షాప్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కూడా కాఫీ మ్యూజియం అనే పేరుకే కానీ ఎక్కువ చాక్లెట్స్ ఉన్నాయి ఈ కాఫీ పౌడర్ సీట్లు అన్నిటికన్నా. బేసిక్ కాఫీ అయితే తీసుకున్నాం. నాకు కాఫీ మరీ అంతేం నచ్చదు, కానీ టేస్ట్ చూడాలని చూసాను. 50 రూపీస్ ఒక కాఫీ. నాకైతే టేస్ట్ మరీ అంతేం స్పెషల్ ఏం అనిపించలేదు. మన లోకల్ ఊర్లో ఎలా ఉంటుందో అలాగే ఉంది.
మరి ఎంతవరకు వచ్చి బొంగులో చికెన్ ట్రై చేయకపోతే బాగోదు కదా, అందుకే ఇక్కడ వచ్చాము. చాలా షాపులు ఉన్నాయి రోడ్డు మీద, ఈ చివరి ఆ చివరి మొత్తం షాపులే. కానీ మేము లాస్ట్ టైం మా రాక్కి వచ్చినప్పుడు ఇక్కడ తిన్నప్పుడు చాలా బాగుందట, అందుకే ఇక్కడ ట్రై చేయడానికి ఈ షాప్ దగ్గర ఆగాం. టేస్ట్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంది, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడు రెగ్యులర్ చికెన్లో ఉంటుంది అనుకున్నా కానీ టేస్ట్ నిజంగా చాలా బాగుంది. 1/2 kg బోన్లెస్ చికెన్ 300 రూపీస్. ఇంకా ఈ వీడియో తింటే గైస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ కూడా.